గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. మరి కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి ప్రభువ, ఆరాధనలో మాకు తోడుగా ఉండి నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత మస్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొను, సర్వము సమకూర్చుము, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆమేన్. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపాల తండ్రి, జ్ఞానగల దేవ నాయన ప్రభువ. మరి తండ్రి, వాక్యంలోకి వెళ్ళక ముందు ప్రభువ, ఈ జ్ఞానం చేత ప్రభావ మనం నడిపించబడేటట్టు మంచి జ్ఞానాన్ని దయచేయమని, పరిశుద్ధాత్మ చేత ముందుకెళ్ళేటట్టు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. మరి మీ అందరు బాగున్నారా? మరి అదేవిధంగా మరి వాక్యంలోకి వెళ్ళక ముందు కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. మరి గుడ్ ఫ్రైడే అంటే ఏంటి? గుడ్ ఫ్రైడేకి 7 మాటలు, మరి సిలువలో పలికిన 7 మాటలు ఏంటి ఒక్కసారి మనం ధ్యానించుకుందాం. 7 మాటలు చెప్పుకొని ముగించుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి సిలువలో ఏం చెప్పారో ఆ 7 మాటలు ఏంటి ఒకసారి అది ధ్యానించుకుందాం. మొదటి మాట, లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. అధ్యాయము 34వ వచనం. మొదటి మాట, సిలువలో పలికిన యేసుక్రీస్తు సిలువలో పలికిన 7 మాటలు. అందులో మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. 34వ వచనం. యేసు, తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమింపుము. వారు ఆయన వస్త్రములను పంచుకొనుటకై చిట్టీలు వేసుకునేది. మొదటి మాటలు ఏమంటున్నాడు?
తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు కాబట్టి వీరిని క్షమించు అయ్యా అంటున్నాడు. అంటే పాపం అంటే వీరు తెలియక పాపం చేస్తున్నారు, వీరు తెలియక నువ్వు పంపించిన నా మీద మరి వీళ్ళు తెలియక చేస్తున్నారు, నీ ఉగ్రత వీళ్ళ మీద చూపించకు, వీళ్ళని క్షమించయ్యా అని చెప్తున్నాడు. మరి ఈ రోజుల్లో ఎవరైనా మనకు ఒక మాట అంటే మనం ఊరుకుంటామా? భర్త భార్యను కానీ భార్య భర్తలు కానీ చూసుకుంటే వాళ్ళకే పడతలేదు. అంటే తండ్రి కుమారుడికి, కుమారుడు తండ్రికి కూడా ఈరోజు మాటలు పడతలేవు. అంటే తల్లిదండ్రులు అంటే కూడా ఈరోజు పిల్లలు పడుతున్నారా అంటే అలాంటిది. అంటే ఒక దెబ్బ పడినా ఒక మాట అన్నా కానీ మనం ఎంత కోపం వచ్చేస్తుంది. అలాంటిది సిలువ వేయబడి సిలువ మీద ఉండి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, తండ్రి మీరు ఏమి చేయుచున్నారో మీరు ఎరగరు కాబట్టి వీరిని క్షమించు, వీరిని క్షమించయ్యా అని అడుగుతా ఉన్నాడు. అంటే క్రీస్తు ఒక ప్రేమ, అంటే ప్రేమ చూపిస్తున్నాడు మన మీద. మనం పాపులం, మన పితరులు చేసిన పాపము, మనం చేసిన పాపము వల్ల ఆయన ఏమంటున్నాడంటే వీరిని క్షమించు తండ్రి, వీరిని క్షమించు అని అంత బాధ భరిస్తూ శిల్వ మీద వీరిని క్షమించాను. మరి వారు ఏం చేస్తున్నారంటే చిట్టీలు వేసుకుంటున్నారు. ఆయన బట్టలు అయితే ఉంటాయో మరి వస్త్రములు వారు ఆయన వస్త్రములను పంచుకున్నటకై చిట్టీలు వేసిరి. ఏం చేసిరు? ఇక ఆయన బట్టలు ఉంటాయి కదా చిరిగిపోయి, ఆ బట్టలన్నీ చిట్టీలు వేసుకుంటున్నారట, పంచుకుంటున్నారట. అంటే వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలుస్తలేదు. తండ్రి వీరిని క్షమించు, వీరికి శిక్ష విధింపకని ఆ శిక్ష కూడా ప్రభువు మీద వేసుకున్నారంటే ఈ రోజుల్లో ఎవరు వేసుకుంటారండి? ఎవరన్నా మనకు ఒక మాట అంటే కోరుకుంటామా? ఎవరైనా ఒక గలీజ్ మాట అంటే మనం వెంటనే దానికి 10 రెట్లుగా రియాక్ట్ అవుతాం. అలాంటిది ప్రభు ఏమంటుంటే తండ్రి వీరిని క్షమించు అంటే క్షమాగుణం గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇందులో చెప్తున్నాడు మొదటి మాటలు. మరి రెండో మాటలో ఏముందంటే రెండో మాటకి వెళ్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము, లూకా సువార్త రెండో మాట, సిలువలో పలికిన రెండో మాట లూకా 23వ అధ్యాయము 43వ వచనం. ఇది రెండో మాట, సిలువలో పలికిన రెండో మాట. ఇరవై 23వ అధ్యాయము 43వ వచనం. అందుకాయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండుదువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. ఈ మాట ఎవరితో చెప్తున్నారు? ఇద్దరు దొంగలు ఉన్నారు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మధ్యలో ఉన్నారు, అక్కడ ఎడమ సైడు కుడి సైడు ఉన్నారు. అంటే ఒక దొంగ ఏమంటున్నాడంటే ప్రభువుని చూసి నవ్వుతా ఉన్నాడు. నువ్వు దేవుడు అయితే నువ్వు తప్పించుకొని మమ్మల్ని కూడా తప్పియచ్చు కదా అని ఒక దొంగ వెకిలితగా నవ్వుతూ ఉన్నాడు. అయితే ఇంకో దొంగ ఏమంటున్నాడంటే ఆయన మన ఇద్దరికీ ఇది సిలువ అనేది శిక్ష అనేది కరెక్టు, ఆయనకి సిలువ అవసరం లేదని, ఈ శిక్ష అవసరం లేదు, మనలాంటి వారికి శిక్ష అవసరం అని చెప్పి అడుగుతున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడంటే ప్రభుతో అంటున్నాడు. 42వ వచనం నుంచి చదువుతాను చూడండి. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమని. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నువ్వు కూడా పరదేశిలో ఉంటావు అంటే అక్కడ ఆయన మారు మనసు పొందాడు, ప్రభువుని తెలుసుకున్నాడు. ఆయన దేవుని కుమారుడు, ఈయన తప్పు లేదు అని, ఈయన ఏ పాపం లేదు కాబట్టి అని ఆయన అక్కడనే రియలైజ్ అయ్యాడు దొంగ. మరి నీతో కూడా నేను పరదేశంలో ఉంటాను అని చెప్తే సరే అని అన్నాడు. అంటే నాతో కూడా నిశ్చయంగా నువ్వు ఉండు, పరదేశంలో ఉండు అని ఆయన చెప్పాడు. అంటే అక్కడ మారు మనసు అనేది ఆ దొంగకు వచ్చింది. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటారంటే నాతో పాటు నువ్వు కూడా పరదేశంలో ఉందువు అని
చెప్పారు రెండో మాటలు. మరి మూడో మాటలో చూసుకుంటే యోహాను సువార్త యోహాను 19 సిలువలో పలికిన మాట, సిలువలో పలికిన మూడో మాట యోహాను 19:26-27 వచ్చినారు. యేసు తన తల్లియు తనను ప్రేమించిన శిష్యుడు దగ్గరగా నిలిచిచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు, మరి తల్లి ఉంది, కన్న తల్లి ఉన్నది, అక్కడనే ఏడుస్తూ ఉంది, అంటే బాధపడుతూ ఉంది. తన శిష్యుడు ప్రియ శిష్యుడు ఎవరైతే ఉన్నారో మరి కుమారుడితో పాటు శిష్యుడు దగ్గరగా ఉండే శిష్యుడు ఉంటే, ఇదిగో నీ ప్రియ కుమారుడు అని చెప్తా ఉన్నాడు. ఎందుకు చెప్తున్నా అంటే ధైర్యం చెప్తా ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, నా గురించి నీకు తెలుసు కదా, నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను, ఇది కుమారుడు అని చెప్తా ఉన్నాడు. అంటే తల్లి బాధ ఉంటుంది కాబట్టి మనకేమైతే మన అమ్మగారు ఏమనుకుంటారు, మనకు జ్వరం వచ్చినా, ఏదన్నా యాక్సిడెంట్ అయినా, ఏదైనా బాధ వచ్చినా కానీ మన తల్లి ఎంత బాధపడుతుందో, కన్న కుమారుడు అంటే కన్న తల్లి ప్రేమ అలా ఉంటుంది. అంటే కుమారుడు మరణించబోతున్నాడు కళ్ళ ముంగట శిల్వ మీద అన్నప్పుడు ఆ తల్లి తట్టుకోలేదు. కాబట్టి అక్కడ ఏమంటుందంటే ప్రభువు, నీవు ఇదిగో నీ కుమారుడు అని తన శిష్యుడు దగ్గరగా ఉండే ఒక శిష్యుడిని చూపించి, ఇదిగో నీ ప్రియ కుమారుడు అని చెప్తా ఉన్నాడు, అంటే ఓదార్స్తూ ఉన్నాడు. మరి అదేవిధంగా 27వ వచనాల్లో చూసుకుంటే, తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ శిష్యుడు కూడా చెప్తుండు, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంటిని చేర్చుకుని ఏం చేశాడు, మా తల్లిగా ఒప్పుకున్నాడు, కుమారుడుగా ఆమె ఒప్పుకున్నది. ఇక ఇంటికి తీసుకెళ్ళాడు, చేర్చుకున్నాడు. అక్కడ ఏమంటుడు, నేను లేనని నువ్వు బాధపడకు, నేను నా పని మీద వచ్చాను, తండ్రి యొక్క చిత్తానుసారంగా వచ్చాను. ఇక తల్లి మనసు కాబట్టి తల్లి ప్రేమని మరి ఎలా అయితే తను మరి ఓదార్సాలో మరి తన ప్రియ శిష్యుడు ఎవరైతే ఉన్నారో యోహాను, ఆ యోసేపు మరి ఆ శిష్యుడికి యోసేపుకి చెప్తా ఉన్నాడు. యోహానికి చెప్పినప్పుడు ఆయన తన తల్లిగా భావించి తల్లిని తీసుకొని ఇంటికి వెళ్ళాడు. అంటే అక్కడ కూడా చూపించాడు ప్రేమని. నేను లేకపోతే ఈయన నా ఇదిగో నీ కుమారుడు అని చెప్పింది. అంటే నా మీద నువ్వు ఏ ఆశలు పెట్టుకోకు, నేను ఇహలోక సంబంధుని కాదని చెప్తా ఉన్నాడు, తల్లికి ఓదారుస్తూ ఉన్నాడు. మరి 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. తొందరగా తీయండి. నాలుగో మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తిని అని బిగ్గరగా కేకలు వేసి, ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థం. అంటే ప్రభు చెప్తున్నాడు, అంటే నేను పాపం నుండి పుట్టినవని కాదు ప్రభువా, నా మీద ఈ లోక భారం వేశావు, నన్ను ఎందుకు విడిచావని అంటున్నాడు. ఆయన ప్రాణం విడివదందుకు కాదు, ఆయన లేవగలడు, ఆయన సజీవుడే.
కానీ ఆయన ఏమంటుండంటే నన్ను విడిచావు, నన్ను ఈ పాపంలోకి తోసావు అంటుండంటే, దేవా నన్ను నా చెయ్యి ఎందుకు విడిచావు అని తండ్రిని అడుగుతూ ఉన్నాడు. లామ్ ఏలి ఏలి లామా సబక్త అని బిగ్గరగా కేక వేసారు. నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని అడుగుతా ఉన్నాడంటే, ఈ పాపము నేను భరించలేకపోతున్నాను, నన్ను ఈ పాపం అనేది సిలువ అంటే ఆ భారము ఆ పాపం అనేది నా మీద పడుతుంది, మరి నేను భరించలేకపోతున్నానని తండ్రి అయిన దేవుడికి చెప్తా ఉన్నాను. మరి అదేవిధంగా మరి 4వ వచనంలో చూస్తే లోకము అంటే లోకము యొక్క భారము ఆయన మీద పడుతూ ఉంది కాబట్టి తండ్రిని అడుగుతూ ఉన్నాడు, నా చెయ్యి ఎందుకు విడిచావు, నాకు ఆ బలం ఎందుకు ఇవ్వలేవు అని అడుగుతూ ఉన్నాడు. ఆ రకంగా చూసుకుంటే మరి యోహాను సువార్త సిలువలో పలికిన 5వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. సిలువలో పలికిన 5వ మాట యోహాను 19 అధ్యాయము 28వ వచనం. ఏమంటుండంటే ప్రభు, అటు తర్వాత సమప్తమును అప్పటికి సమాప్తమాయనని యేసు ఎరిగి లేఖనములు నెరవేర్చుడున్నట్లు నేను దప్పుగొనుచున్నాను. నేను ఏమంటున్నంటే, నేను లేఖనాలని నెరవేర్చుటకు దప్పిగుంటిని అంటే నేను లేఖనాలు నెరవేర్చాను, ఇంకా దప్పికతో ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ మనము ఆయనకు నీళ్ళు ఇవ్వడము చిరుకివ్వడం కాదు, కానీ ఇందులో ఒక ఆత్మీయ భావన ఉంది. అంటే ఏ రకంగా అంటే నేను ఇంకా నేను ఇంకేదో చేసేది ఉండే, ఇంకా ఆత్మలో ముందుకు వెళ్ళాల్సిన వాడిని, ఇంకా సువార్తలు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క సువార్తని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సింది, ఇంకా ఎన్నో కార్యాలు చేసేటివి ఉన్నాయని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. అంటే దప్పిగొంటిని నీళ్ళు ఇచ్చితివి అంటే ఏమంటున్నాడు అంటే ఇది వేరు అది వేరు, అంటే ఇది ఆత్మీయ విషయాలు కూడా చెప్తా ఉన్నాడు. అంటే ఆయనకు దప్పిగా అయినప్పుడు ఏం చేశారంటే చేదు నీళ్ళు ఆయన నోటికి చిరకర అందించినప్పుడు ఆ చేదుని తట్టుకోలేకపోయింది. ఎవరైనా మంచి నీళ్ళు ఇస్తారు, కానీ ఆ చేదు నీళ్ళు మరి ఇవ్వడం అంత ఘోరంగా చేశారు. మరి ఏమంటుండంటే నేను ఇంకా దప్పిగా ఉంటుంది అంటే ఆత్మలో ఇంకా నేను దప్పిగా ఉన్నాను, నేను ఇంకా చేసేటి ఇంకా ఉన్నాయని చెప్తా ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ 5వ మాట. మరి 6వ మాట యోహాను 19:30. 6వ మాటలో ఏమన్నాడంటే యోహాను 19:30 యేసు ఆ చిరుక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. అంటే వాళ్ళు ఏం చేశారంటే 29లో చూసుకుంటే చిరుకతో నిండి ఉన్న యొక్క పాత్రను అక్కడ పెట్టి ఉండెను కనుక వారు ఒక సర్పింజు చిరుకతో నింపిన ఆసోపు కుడుకకు తగిలించి ఆయన నోటికి అందించింది. యేసు ఆ చిరుకకు పుచ్చుకొని సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించింది. లేఖనాల ప్రకారంగా మరి వాక్యానుసారంగా అయింది, నేను వచ్చిన పని అయిపోయింది ఇక అని చెప్పి ఆయన తల వంచాడంటే ఇక నా పని అయిపోయింది తండ్రి, మరి నేను వచ్చేస్తున్నానని తన ఆత్మను అప్పచెప్పేశాడు. అంటే తను మరణించాడు.
మరణించాడు. అంటే ఇంకా మరణం గురించి రాలేదు కానీ తల కిందికి వేసేసాడు. అంటే లేఖనాలు నెరవేర్పు ఇక నేను చేసేసాను, ఇంకా దప్పిగా ఉంటుంది కానీ ఆ లేఖనాలన్నీ నెరవేర్చబడినాయి అని అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు గ్రహించి అప్పుడు తలని కిందికి వంచాడు. అంటే అంత భారంలో లేఖనాల ప్రకారంగా ఆయన పరలోకం నుంచి భూమికి వచ్చి ఇదంతా చేయాలని ముందే తండ్రి ప్రణాళికలో మరి ఏది తప్పకుండా చేశాడు. ఈ రోజుల్లో తండ్రి మాట ఎవరు వింటలేరు, తల్లి మాట వింటలేరు, పిల్లలు అలా తయారయ్యారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టుక నుంచి పరిశుద్ధుడే, మానవత్వంలో పరిశుద్ధుడే, దైవత్వంలో పరిశుద్ధుడే. అంటే అన్ని రకాలుగా ఉన్న ఒకే ఒక దేవుడు, ఒక్కడే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. లూకా సువార్త 23:46. లూకా సువార్త సిలువలో పలికిన 7వ మాట, 23వ అధ్యాయము 46. సిలువలో పలికిన 7వ మాట. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నానని ఆయన ఇలాగో చెప్పి ప్రాణంను విడిచెను. హల్లెలూయా. ఏమన్నాడు? ఆఖరికి తండ్రి, నా ఆత్మని నీ చేతికి అప్పచెప్తున్నానని తన ప్రాణాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రికి అప్పచెప్పారు. అంటే తన ప్రాణాన్ని విడిచారు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించారు. అంటే ఫస్ట్ ఏం చెప్పాడంటే, ఫస్ట్ మాట లూకాలో ఉన్నది. మరి చూసుకుంటే మీరు ఏం చేస్తున్నారని క్షమాగుణం. సెకండ్ది దొంగకు, అంటే మారు మనసు పొందిన దొంగ, అంటే నాతో పాటు నువ్వు పరదేశుడు. అంటే మొదటి మాటలో ఏం చెప్పాడంటే, మీరేం చేస్తున్నారో ఏమో అని క్షమాగుణంతో వారిని క్షమించాడు. రెండో మాటలో మారు మనసు, ఆ దొంగకు పరదేశిలో మరి నీకు నాతో పాటు నువ్వు ఉంటావని ఆయన మారు మనసు పొందినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చేర్చుకున్నారు. మరి మూడోది తల్లి, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పి శిష్యుడికి చెప్పారంటే ఓదార్పు. మూడోది. మరి నాలుగో మాటలో ఏమన్నాడంటే, నాలుగోది చూసుకుంటే, నేను తప్పిగా ఉంటిని అన్నాడు. ఒకసారి చదువుదాం, మళ్ళీ ఒకసారి చూసి. తండ్రిని అడుగుతున్నాడు, తండ్రి నా చెయ్యి విడిచితివి అని అడుగుతా ఉన్నాడంటే, ఈ పాపాన్ని నా మీద పెట్టావు, భారాన్ని పెట్టావని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారంటే భారం గురించి చెప్తా ఉన్నాడు. మరి మూడోది చూసుకుంటే ఐదో మాటలు ఏమన్నాడంటే, లేఖనాలు నెరవేర్చబడ్డాయి. అంటే ఆయన చిరకను అందించారు, నోటి దాకా వెళ్ళిన చేదు నీరు ఆగలేక తల కిందికి వేసుకున్నాడు, మౌనంగా తల కిందికి వేసుకున్నాడు. అంటే లేఖనాలు ఇంకా నెరవేర్చబడలేవు అని అన్నాడు. ఆ చిరక నోటి దాకా ఇచ్చిన తర్వాత లేఖనాలు నెరవేర్చబడినని 6వ మాటలో చెప్పాడు. 5వ మాటలో లేఖనాలు ఇంకా నెరవేర్చాలి, ఇంకా తప్పిగా ఉన్నానన్నాడు. అంటే ఇంకా ఆ సమయం రాలేదు కాబట్టి ఆ నీరు అనేది నోటికి అందించినప్పుడు ఆ చెరుకు నీరు, చేదు నీరు మరి ఇచ్చిన తర్వాత 6వ దాంట్లో ఏమన్నాడంటే, లేఖనాలు నెరవేర్చబడినవి, నా ఆత్మని నీకు అప్పచెప్తున్నాను అని అన్నాడు.
అంటే మరి ఆఖరి మాట ఏమన్నాడు అంటే తన ప్రాణాన్ని అప్పజెప్పాడు. అంటే అప్పజెప్పడం అంటే తన ప్రాణాన్ని తండ్రికి అప్పజెప్పేశాడు. ప్రాణాన్ని, ఆత్మని, దేహాన్ని తండ్రికి అప్పజెప్పాడు. మొదటి చూసుకుంటే మొదటి మాటలో క్షమాపణ, రెండో మాటలో మారు మనసు పొందాడు. మూడో మాటలో తల్లి యొక్క ప్రేమ అంటే ఓదార్పునిచ్చాడు. ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. నాలుగో మాటలో తండ్రి నాకు ఈ పాప భారాన్ని ఇంత ఇచ్చావు, నా చెయ్యి జారితివి, నా చెయ్యి విడిచితివి అని అడుగుతున్నాడు. అంటే భారాన్ని, నాలుగో మాటలో భారం గురించి చెప్తున్నాడు, పాప భారం గురించి. ఐదో మాట యోహాను లేఖనములు నెరవేర్చినా కానీ ఇంకా దప్పిగా ఉందన్నాడు. అంటే అప్పుడు వారు ఏం చేశారంటే ఆ దప్పికని తీర్చినప్పుడు తలని కిందికి వేశారు. కిందికి వేసినప్పుడు ఆయన ఏమన్నాడంటే లేఖనములు నెరవేర్చబడినవి అన్నాడు. నా ఆత్మని ఇక నీకు అప్పచెప్తున్నాను. ఇక ఆఖరి మాట ఏం చేశాడంటే ప్రాణాన్ని అప్పచెప్పాడు. అంటే దేహము ప్రాణము, ప్రాణము దేహము ఆత్మ, ప్రాణాత్మ దేహమును తండ్రికి అప్పజెప్పాడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు ఇంత శ్రమ పడ్డాడు. అంటే మనము ఏం చేయాలి, మనం ఏం చేయాలంటే ప్రార్థన మాత్రమే చేయాలి, చర్చికి వెళ్ళాలి, ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలి. ఇంకెవరైతే మారు మనసు పొందలేరో ఈ విషయాన్ని మనం చెప్పాలి. ఇది సువార్త అంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ సువార్తని మనం అందించాలి. మన కొరకు వచ్చిన ప్రభువు ఎంతో శ్రమించారు, ఎంతో కష్టపడ్డారు, ఎంతో బాధపడి మరణించారు. అంటే మనం చేసిన పాపాలు, మన పితరులు చేసిన పాపాలు కూడా తన మీద లోకభారాన్ని వేసుకొని మరణించాడు. అందుకని ఏమన్నాడంటే నీవు కూడా ప్రభువులాగా ఉండు. అంటే నువ్వు పాపం చేయకు, నువ్వు మారు మనసు పొందినావు కాబట్టి ఇంకా అందరిని కూడా మారు మనసు పొందేలాగా చెయ్యి. పరలోక రాజ్యానికి మనమందరము ఎత్తబడి గుంపులో మనం ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరు దీవించి ఆశీర్వదించబడునుగా. ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థించుకుంది. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ ప్రభా, 7 మాటలు చెప్పినావు తండ్రి నాయన. ప్రభా 7 మాటల్లో అర్థమైంది మరి నాకు ప్రభా, మరి పరిశుద్ధాత్మ దేవ మరి నువ్వు ఇచ్చిన జ్ఞానం బట్టి మరి తండ్రి నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి నేను మరి వాక్యాన్ని 7 మాటల్ని మరి అర్థమైనట్టు మరి చెప్పాను తండ్రి. మరి తండ్రి ఇంకా మంచి జ్ఞానం చేత ఇంకా నడిపింపులోకి నేను రావాలి ప్రభా. అదే విధంగా ప్రభా మరి గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించమని నజరేయుడని యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు, శుభాలు.